ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ప్రస్తుతం చాలా మంది చిన్న మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించి భవిష్యత్తులో పెద్ద నిధిని సమకూర్చుకోవాలని కోరుకుంటున్నారు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక మంచి మార్గంగా నిలుస్తోంది. ప్రతి నెల క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనంతో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. నెలకు ₹1000 చొప్పున సిప్లో పెట్టుబడి పెడితే 5 లక్షల కార్పస్ను చేరుకోవడానికి పట్టే సమయం మీరు పొందే వార్షిక రాబడిపై ఆధారపడి ఉంటుంది. సగటున 10% వార్షిక రాబడి వస్తే 5 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి దాదాపు 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాలంలో మీరు పెట్టే మొత్తం పెట్టుబడి సుమారు 1.8 లక్షలు మాత్రమే కాగా మిగిలిన మొత్తం కాంపౌండింగ్ ద్వారా లభించే రాబడుల రూపంలో సమకూరుతుంది. అదే 12% వార్షిక రాబడి లభిస్తే ఈ లక్ష్యాన్ని దాదాపు 13 సంవత్సరాల 3 నెలల్లోనే చేరుకోవచ్చు. ఈ సందర్భంలో మొత్తం పెట్టుబడి సుమారు 1.59 లక్షల వరకు ఉండగా మిగిలిన మొత్తం రాబడుల ద్వారానే వస్తుంది. మరింత మెరుగైన పనితీరు కనబర్చే కొన్ని ఈక్విటీ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు దీర్ఘకాలంలో 15% వరకు రాబడులు అందిస్తే 5 లక్షల లక్ష్యాన్ని సుమారు 11 సంవత్సరాలను చేరుకునే అవకాశం ఉంది. సిప్లో ప్రధాన ఆకర్షణ కాంపౌండింగ్ ప్రభావమే. పెట్టుబడిపై వచ్చే రాబడులు తిరిగి పెట్టుబడిగా మారి మరింత రాబడిని సృష్టిస్తాయి. దీంతో చిన్న మొత్తాలతో ప్రారంభించిన కాలక్రమేణా పెద్ద మొత్తాన్ని కూడబెట్టడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా యువత తొందరగా సిప్ ప్రారంభిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపదను సృష్టించుకునే అవకాశం ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్ రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో వస్తాయని హామీ లేదు. అందుకే అధిక రాబడుల కోసం తొందరపడకుండా మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సరఫిన ఫండ్ నేర్చుకుని దీర్ఘకాల క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో సహనం, క్రమబద్ధత అత్యంత కీలకం. ప్రతి నెల చిన్న మొత్తాన్ని సిప్ రూపంలో పెట్టుబడి పెడుతూ కొనసాగిస్తే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లక్ష్యాలను కూడా సులభంగా సాధించవచ్చు.